for the delicious lunch, ma'am. ఈ రోజు మనం ఎందుకంటే చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీలో మంచి ఫుడ్ తిన్నందుకు ఐ అప్రిషియేట్. పెట్టలేదా కాక మీరు తినలే. సో ఇంకొకటి మెయిన్ డీలిమిటేషన్కి వచ్చినప్పుడు మన సిటీ తెలంగాణ ఫామ్ అయినాక చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. మనం రియలైజ్ అయ్యే వరకు మన సిటిజన్స్ రియలైజ్ అవుతున్నారు. చివరి ప్రాంతాల్లో చాలా రేట్లు పెట్టి భూములు కొంటున్నారు. ఎట్లయితే జుబ్లీల్స్ బంజారాహిల్స్లో జాగా రేటు ఉందో దానికి దీటుగా చివరి ప్రాంతాలలో కొనుక్కొని నివాసాలు చేసుకుంటా ఉన్నారు. మేము వింటుంటే జుబ్లీల్స్ బంజారాహిల్స్ నుంచి కూడా షిఫ్ట్ అయ్యి చివర్ల ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అలాంటి సమయంలో మా దూరదృష్టి ఉన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఒక చిన్న వర్షానికి అన్ని రేట్లు పెట్టి కొన్న విల్లాలు స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి. వాళ్ళు అవసరం కొద్దీ వాళ్ళు అక్కడ కొంటున్నారు, కానీ రేట్లు తీసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ముంబై, చెన్నై మీరు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారో, మనం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ మన న్యాచురల్ కెలామిటీస్ తట్టుకోవడంలో కూడా ఫెయిల్ అవుతా ఉన్న తరుణంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వరల్డ్ క్లాస్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ లెవెల్లో అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీని స్ప్రెడ్ చేయడం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. చాలా మంది హర్షిస్తున్నారు. సరే, కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పారు మా సోదరులు కొంతమంది ఎల్బీ నగర్ కానీ చివర్ల ప్రాంతాల్లో కానీ అప్పటికి ఇప్పటికి విజన్ చేంజ్ ఉందని మీరందరూ కూడా గమనించాలా. ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1400 crores తోటి జిహెచ్ఎంసీని పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇంతకు ముందు అప్పుల కుప్పగా ఉన్న జిహెచ్ఎంసీ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా కానీ ఒక్కొక్క డివిజన్ కార్పొరేటర్ కి నిధులు కూడా లేకుండా మేము వచ్చి కమిషనర్ ఆఫీస్ల ముందు నిలబడాల్సి వస్తుండే. కానీ ఒక దృష్టితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినాక జిహెచ్ఎంసీని ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండేనో అదే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సెల్ఫ్ గవర్నింగ్ బాడీగా మళ్ళీ అదే విధంగా అంతే ఫైనాన్స్ గా మనం సపోర్ట్ చేయాలి. ఉట్టి మాటలకు కాకుండా చేతలలో పరిమితం చేయాలని 1400 crores ఇవ్వడం జరిగింది. అది చాలా చిన్నదైనా కానీ మాకున్న స్కోప్ లో మేము డెఫినెట్ గా అది మన గవర్నమెంట్ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే విధంగా మీరు చూసారు, లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు మనం కొట్లాడినా కానీ డివిజన్ లో ఫండ్ కోసం కొట్లాడుతుండే, కానీ ఎన్ని గవర్నమెంట్స్ మనకి ఇవ్వలేదు. కానీ మన మేయర్ గారి మీరు సునీత గారు అండ్ I request all the corporators not to speak in members నేను ఏం రిక్వెస్ట్ చేశాను, మెంబర్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పాను. సేమ్ వే అప్లైస్ హియర్, సేమ్ థింగ్ అప్లై. ప్లీజ్ సిట్ డౌన్. మా మేయర్ గారి చొరవతోటి మా మున్సిపల్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి డివిజన్ కి 1 crore ఫండ్ ఇచ్చారు. మీరు అందరూ అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అప్రిషియేట్ చేస్తూ మీకు కావాల్సిన ఇంకా డిమాండ్స్ ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం ముందు పెట్టండి, కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటాం. అదే విధంగా డీలిమిటేషన్ ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు. సరే, కొన్ని లోటుపాట్లు ఉన్నా కానీ దూరదృష్టిగా మంచి జరగాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎప్పుడన్నా ఏదన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో మళ్ళీ కార్పొరేటర్స్ ని అడగలేదు, లేకపోతే లోకల్ గా ఎమ్మెల్యేలను అడగలేదు అన్నది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కార్పొరేటర్స్ ఎమ్మెల్యేలో ఉన్నాం కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి. డీలిమిటేషన్ కి వస్తే సెంట్రల్ ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీని కొన్ని దగ్గర 1-2 పెంచుకుంటూ వెళ్లారు. కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే థిక్లీ పాపులేటెడ్ ఉన్నాయో డెఫినెట్ గా ఎక్కువ డివిజన్స్ పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ కూడా మేము చూసాము, చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, దాన్ని ఎక్కువ డివిజన్స్ పెంచారు. చాలా మంచి పరిణామం. మా ఏరియాలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా 6 డివిజన్ల నుంచి 8 డివిజన్లు చేశారు. సోమాజిగూడ డివిజన్ లో, వెంకటేశ్వర డివిజన్ లో వేరే కాన్స్టిట్యున్సీ కూడా కలుస్తుండే. ఇప్పుడు డీలిమిటేషన్ లో అవి సపరేట్ చేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి లిమిట్ చేశారు. కానీ కొత్తగా అయిన ఖైరతాబాద్ డివిజన్
ఖైరతాబాద్ డివిజన్ ఎర్రమంజిల్ డివిజన్ చేశారు. దాంట్లో ఖైరతాబాద్ డివిజన్ లో హెడ్ ఆఫీస్ తో పాటు దగ్గరున్న గోషామైల్ ఏరియాను కూడా కవర్ చేశారు. నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఆల్రెడీ ఖైరతాబాద్ అన్న చాలా విఐపి జోన్, ఆఫీసర్స్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి, సెక్రటేరియట్ కి, రవీంద్ర భారతి ప్రోగ్రామ్స్ కి చాలా బిజీ ఉంటారు. అలాంటి టైంలో మళ్ళీ హెడ్ ఆఫీస్ కూడా అందులో కేసారు కాబట్టి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు సపరేట్ ఒక టీం అని వేయాలి. అదే విధంగా ఈ గోషామైల్లో ఏవైతే బస్తీలు ఉన్నాయో, నాకు తెలిసి ఆదర్శ్ నగర్ ఇంకా కొన్ని గోషామైల్ బస్తీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారం అది రెవెన్యూ నాంపల్లి అవుతుంది, ఇది ఖైరతాబాద్ అవుతుంది, కొంచెం పబ్లిక్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదొక చిన్న సజెషన్ తోటి ఏమున్నా కానీ ఇచ్చిన కన్స్ట్రక్టివ్ గా చాలా మంది ఇచ్చారు, దాన్ని అన్ని కూడా తీసుకొని కొత్తగా మళ్ళీ చేంజెస్ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఈ జిహెచ్ఎంసీని ఇంకా కూడా మనం పెంచుకొని మంచి పరిపాలన అందియాలని నేను గౌరవనీయుల మేయర్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వామి గారు. గౌరవ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీలకు, మరి నా తోటి కార్పొరేటర్లకు కూడా నమస్కారం చేస్తున్నాను. మేడం, ఈరోజు డీలిమిటేషన్ చర్చ జరుగుతుందో, ఈ చర్చ విషయంలో చాలా గందరగోళంగా ఉంది. ప్రతి ఒక్క సభ్యుడిదే చెప్తున్నారు, మరి నేను కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ డీలిమిటేషన్ మా పార్టీకి తెలియకుండా, మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా, మరి మాకు కూడా తెలియకుండా చేసి రాత్రి తీసుకొచ్చి ఈ రోజు ఈ మ్యాప్ మా చేతిలో పెట్టింది. మేడం, ఈ మ్యాప్ చూస్తే మాకేం అర్థం కావట్లేదు. కార్బన్ డివిజన్ ఇంతకుముందు ఎంత ఏదో మరి ఏ వర్తని కూడా మన కుల సంఘాలు కావచ్చు ఎవరిని అడగాలి కదా మేడం. అట్లా అడగకుండా వాళ్ళు వన్ సైడ్ అంటే ఏ ప్రజాప్రతినిధులు సంప్రదించకుండా డీలిమిటేషన్ చేసారు కనుక ఈ రోజు దీని మీద మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ రోజు ఎంఐఎం పార్టీ డివిజన్లో అయితే దెబ్బతీసే విధంగా డీలిమిటేషన్ జరిగిందని కోరుతా ఉన్నా. మేడం, ఈ రోజు చూసుకుంటే మీరు శంకరన్న అంటా ఉన్నాడు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా అయినాయి డీలిమిటేషన్ చెప్తున్నారు కదా. శంకరన్న, నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ పార్లమెంట్ లో 57 డివిజన్లు ఉంటే ఇదే సికింద్రాబాద్ లో 69 డివిజన్ అయ్యాయి. మేడం, ఎక్కడ మద్దతు తెలుపుతారు ఎంఐఎం పార్టీకి అనుకూలంగా 7 డివిజన్ తయారు కొడతా ఉన్నా. శంకరన్న చెప్తున్నారు, ప్రతి అభ్యర్థులు ఏమంటారంటే ప్రతి సభ్యుడు ఎంఐఎంకి అనుకూలంగా చేసుకున్నారు, ఎంఐఎంకి అనుకూలంగా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా శంకరన్న, పార్లమెంట్ హైదరాబాద్ లో 50 అయితే మా సికింద్రాబాద్ లో